పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వీరితో ధీటుగా రాణించడం కోసం మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ప్రత్యేకంగా ఏం చేశారో బయటపెట్టారు. అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయానికి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అల్లు అర్జున్ తో సమానంగా కొంచెం సమయం తేడాతో హీరోలుగా అయిన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. వీళ్ళందరికీ ఎవరి బలాలు వారికి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మంచి కథాబలం ఉన్న సినిమాలు చేసి పెద్ద పెద్ద హిట్లు కొట్టి దాదాపు చిరంజీవి గారికి సమానమైన క్రేజ్ తో దూసుకుపోతున్నారు. ఆయన్ని మ్యాచ్ చేయడం కోసం ఏం చెయ్యాలి? అలాగే మహేష్ బాబు గారు చాలా అందగాడు, అలాగే మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు. అప్పటికే రాజకుమారుడు, మురారి, టకరి దొంగ సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇంకోవైపు తనతో పాటే వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నంబర్ 1, ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్లతో దాదాపు చిరంజీవి గారితో సమానంగా మాస్ ఫ్యాన్స్ తో దూసుకుపోతున్నాడు. మరి ప్రభాస్ మంచి హైట్ పర్సనాలిటీతో ఎప్పటికైనా రెబల్ స్టార్ అవుతాడని అనుకుంటున్నారు. ఇలా తన ముందు హ్యాండ్సమ్ అండ్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో చేయగలిగిన హీరోస్ తో తను ఎలా పోటీ పడాలి, తనని తాను ఎలా తీర్చిదిద్దుకోవాలని బాగా ఆలోచించి తను చాలా డిఫరెంట్ గా కథలను ఎంచుకుంటే గాని తను హీరోగా నిలబడలేనని గమనించి అప్పటి నుంచి కొత్త కథలను ఎంచుకోవడం ప్రారంభించాడు. అలా వచ్చినవే ఆర్య 2, దేశముద్రు, పరుగు, వరుడు, వేదం, బద్రీనాథ్, జులాయి, ఎవడు, రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు, డీజే, నా పేరు సూర్య, అలవైకుంఠపురంలో, పుష్ప 2. ఇందులో ఒక్క సరైనోడు తప్పితే మిగిలిన అన్ని కూడా చాలా డిఫరెంట్ పాత్రలు. అవి అల్లు అర్జున్ గారు మాత్రమే చేయగలిగిన పాత్రలు. ఒక్కసారి ఆలోచించండి. ఆయన అందరిలాగా ఆలోచించకుండా ఆయనకి తగ్గట్టుగా చాలా డిఫరెంట్ గా ఆయన స్టోరీస్ ఎంచుకున్నారు. ఇలాంటి మంచి కథలను ఎంచుకొని డిఫరెంట్ పాత్రలను ఎంచుకోవడానికి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును కూడా ఆయన అందుకున్నారు. అలాగే నార్మల్ హీరో కాస్త మంచి స్టైల్ ని ట్రై చేసి కొత్త గెటప్స్ తో పాత్రలకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ స్టైలిష్ స్టార్ గా కూడా ఎదిగారు. పుష్పలో యాక్టింగ్ తో స్టైలిష్ స్టార్ కాదు, ఐకాన్ స్టార్ గా కూడా ఎదిగారు. అల్లు అర్జున్ గారే కాదు, ఎవరైనా సరే ఏ పని చేయాలన్నా బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. అలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఎలాగైనా హీరోగా నిలబడాలి అనుకున్నారు కాబట్టి ఎంతో బాగా ఆలోచించి దానికి తగ్గట్టుగా కృషి చేసి ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు తీసుకోవడమే కాకుండా పుష్ప 2 సినిమాలతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఆయన ఊహించినట్టుగానే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లకు సమానంగా ఇంకా కొంచెం ఎక్కువ స్థాయిలోనే తన స్థానాన్ని పదిలంగా అభిమానుల గుండెల్లో ఏర్పరచుకున్నారు. ఆయన ఇంకా గొప్ప విజయాలను సాధించాలని మనమంతా కోరుకుందాం. నిజంగా ఒక మనిషి ఖచ్చితంగా ఒక ఫీల్డ్ లో నిలబడాలంటే అప్పటిదాకా ఉన్న పని చేస్తే కుదరదు. తనకంటూ ఒక సపరేట్ గా చేయాలి, కొత్తదనం చూపించాలి. అప్పుడే మార్కెట్ లో మనం నిలబడగలుగుతాం. అలాగే ఎవరైతే ఆలోచిస్తారో వారికి ఖచ్చితంగా సక్సెస్ దొరుకుతుంది. ఒక లాంగ్ రన్ అనేది ఖచ్చితంగా ఉంటది అనమాట. అలాగే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇలా చాలా డిఫరెంట్ గా ఆలోచించి డిఫరెంట్ కథలను ఎంచుకొని తనకంటూ ఒక స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారని మాత్రం వాస్తవం. ఆయన ఇలా ప్రయత్నించడం ద్వారానే ఇన్ని మంచి కథలు కూడా ఆయనకి వచ్చినాయి అన్నమాట.